హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్లో 2018లో అయ్యేటటువంటి ఎగ్జామ్లో మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మీ లక్ష్యం కావాలంటే డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలండి. ప్రాపర్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్ఫెక్ట్గా గైడెన్స్ ఫాలో అయ్యి మనం డైలీ ప్రాక్టీస్ ఉంటే మనం గ్యారెంటీగా ఏ ఎగ్జామ్ అయినా సరే సాధించగలం. ఓకే, ఇప్పుడైతే సిలబస్ చూడండి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్, టైము. ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు. జనరల్ ఓకే, జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఓకే 25 క్వశ్చన్స్ 25 మార్కులు. ఇంగ్లీష్ ఆర్ హిందీ ఓకే, హిందీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి హిందీ ఓకే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్ టైం 90 మినిట్స్ ఓకే, 1 అవర్ 30 మినిట్స్. ఓకే, మనం ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 మార్క్స్ అనేది మైనస్ ఉంటుంది. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ని పెట్టడం చేయాలి. ఓకే, ఒక్కొక్కసారి ఆప్షన్ రైట్ వచ్చేసారి కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఒక మోడల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే అనండి. ఓకే, కింద క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ అయితే రిలేటెడ్గా ఏ మోడల్లో ఉందో సెకండ్ థర్డ్ టర్మ్ కూడా అదే వేలో ఉంది, మనం దాన్ని ఆన్సర్ చేయాలి అన్నాడండి. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 144:12 ఓకే, 576 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. 144 అనేది ఏంటండి, 12 యొక్క స్క్వేర్. ఓకే, మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 1 to 30 స్క్వేర్స్ 1 to 10 క్యూబ్స్ కంపల్సరీ రావాలి ఫ్రెండ్స్. ఓకే, గ్యారంటీగా రావాలి. ఓకే, చూడండి ఇక్కడ 12 స్క్వేర్. ఓకే, 12 స్క్వేర్ అంటే 144. ఓకే, 576 అనేది 8 యొక్క స్క్వేర్. ఓకే, చూడండి 576 అనేది ఏ సంఖ్య యొక్క స్క్వేర్ అనడం. 12 అనేది 144, 576 అనేది ఏంటి యొక్క స్క్వేర్ అండి 24. మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ పెట్టవచ్చు. స్క్వేర్స్ కంపల్సరీ 1 to 30 స్క్వేర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, 1 to 30 స్క్వేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 to 10 క్యూబ్స్ వస్తే ఇలాంటి ప్రాబ్లం చిటికలో చేయొచ్చు. ఓకే, ఓన్లీ 2 or 3 సెకండ్స్లో ప్రాబ్లం చూసిన వెంటనే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ x is to y is equal to 6 is to 5 and z is to y is equal to 9 is to 25, then what is the ratio of x is to z అడిగాడండి. ఓకే, x is to y అనేది 6 is to 5 ఇచ్చాడు, z is to y అనేది 9 is to 25 ఇచ్చాడు. అయితే z is to x is to z యొక్క రేషియో అడిగాడు. ఓకే, ఈ ప్రాబ్లం మనం 2 టైప్స్లో చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వే సెకండ్ వే. ఫస్ట్ వే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, x is to y ఎంత ఇచ్చాడు 6 is to 5. ఓకే, నెక్స్ట్ z is to y అనేది 9 is to 25 ఇచ్చాడు. దీన్ని y is to zగా రాసుకోండి. ఓకే, 25 is to 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలా ఈజీ చూడండి. x is to y ఈక్వల్ టు 6 is to 5. నెక్స్ట్ y is to z ఈక్వల్ టు 9 is 25. ఓకే, 25 is to 9. ఓకే, ఈ విధంగా రాసుకుంటే ఈ విధంగా షార్ట్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. చూడండి, 25 6ల 150, 25 5ల 125,
9 5 45. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటండి 5 30 5 25 5 9. ఓకే, ఇప్పుడు చూడండి x/y/z ఈక్వాలిటీ ఎంత వచ్చిందండి 30/25/9 అనేది వచ్చింది. ఇప్పుడు మనకేం అడిగాడండి క్వశ్చన్లో x/z అడిగాడు. ఓకే, x/z ఎంత అండి 30/9 అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుందండి 3 3 3 10. అంటే 10/3 అనేది మన ఆన్సర్. చూడండి x/y z/y ఇచ్చాడు, y/z కింద చేంజ్ చేసుకున్నాం. x/y 6/5, y/z 25/9. చూడండి 6 ఈ రెండు గుణించాలి, ఈ రెండు గుణించాలి, ఈ రెండు గుణించాలి. ఓకే, 26 150, 25 125, 9 5 45 క్యాలిక్యులేట్ చేసాం. x/y/z 30/25/9 వచ్చింది. ఓకే, ఫ్రెండ్స్ సారీ ఇక్కడ x/z అడిగారు కాబట్టి 30/9 10/3 10/3. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వే మెథడ్ అన్నాను కదండి, అది ఎలా అంటే x/z అన్నాడు కదండి, x/z ఈక్వల్ టు ఏమన్నాడు x/y ఇంటూ y/z కదండి, ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు x/z మనకు కావాలి కాబట్టి x/z ఈక్వల్ టు x/y ఎంత అండి 6/5 ఇంటూ y/z ఎంత z/y 9/25 అన్నాడు. అంటే y ఎంత అవుద్ది 25 అవుద్ది, 25/9. ఓకే, 5 1 5 5. ఓకే, 5 5. ఇప్పుడు చూడండి x/z ఈక్వల్ టు 30/9. ఇప్పుడు x/z ఈక్వల్ టు 30/9 అంటే 10/3. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు ఈ సెకండ్ వే మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 14 centimeters, దెన్ వాట్ విల్ బి ఏరియా ఆఫ్ స్క్వేర్ అనండి. ఓకే, స్క్వేరు ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే కర్ణం ఇచ్చాడండి. ఒక చతురస్రం యొక్క కర్ణము 14 సెంటీమీటర్లు. దెన్ వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నాడు. ఓకే, అయితే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఓకే, చూడండి ఓకే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అడిగాడు, మనకి ఏరియా అడిగాడు. డయాగ్నల్ ఎంత ఇచ్చాడు 14 centimeters. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు 14 centimeters. మనకి డయాగ్నల్ ఇచ్చేటప్పుడు ఫార్ములా ఏంటంటే ఏరియాకి స్క్వేర్ ఏరియా ఈక్వల్ టు d²/2 ఫార్ములా. ఓకే, డయాగ్నల్ ఎంత అండి 14 × 14/2, 2 1 2 7 14 7 98 చదరపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్. మన ఆన్సర్ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు ఫార్ములా తెలిస్తే. మనకు ఫార్ములా ఏంటండి డయాగ్నల్ d². మనకు స్క్వేర్ ఏరియా డయాగ్నల్ ఇచ్చేటప్పుడు ఏరియా ఫార్ములా ఏంటంటే d²/2. 14 × 14 d అంటే 14 × 14/2, 2 1 2 7 డైరెక్ట్ 98 సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్. ఓకే, ఇది షార్ట్ కట్. ప్రొసీజర్ ఏంటంటే చూడండి, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఓకే, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది డి కదండి, ఇది డి. ఓకే, ఇది ఒక లంబకోణ త్రిభుజం అనుకుంటే ఇక్కడ ఏ 4 సైడ్లు అన్ని త్రిభుజంకి 4 సైడ్లు ఈక్వల్ కదండి. ఇప్పుడు డయాగ్నల్ ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏంటంటే కర్ణం మీద వర్గం మిగిలిన 2 భుజాల వర్గాలు మొత్తానికి సమానం కాబట్టి d² ఈజ్ ఈక్వల్ టు a² + a². ఓకే, చూడండి d² a² + a² 2a². ఓకే, ఇప్పుడు d ఈక్వల్ టు ఎంత అండి √2 × a. ఓకే, √2 × a, d ఈజ్ ఈక్వల్ టు √2 × a. ఇప్పుడు d ఎంత అండి 14 ఈజ్ ఈక్వల్ టు √2 × a. ఇప్పుడు a ఈక్వల్ టు 14/√2. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 14/√2. మనకు ఏరియా ఫార్ములా ఏంటండి a². చతురస్రం యొక్క వైశాల్యంకి a² కాబట్టి a × a
ఓకే, అంటే రూట్ ఏ స్క్వేర్ కాబట్టి మనకి ఏ 14/√2 ఇంటూ 14/√2. ఇప్పుడు 14 ఇంటూ 14/√2 ఇంటూ 2 2 1 జే 2 7 జే ఓకే 98 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఈ విధంగా ప్రాబ్లాన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండర్స్టాండ్? ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఈ విధంగా ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ సర్కిల్ ఆర్ సేమ్. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అండ్ సర్కిల్ ఆర్ సేమ్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ 2464 సెంటీమీటర్ స్క్వేర్ దెన్ వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అనండి. ఓకే, ద పెరిమీటర్ అంటే చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత అండ్ సర్కిల్ యొక్క చుట్టుకొలత సేమ్ అనడండి. ఓకే, చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా ఏంటండి? 4a. ఓకే, చతురస్రం చుట్టుకొలతకి 4a ఈక్వల్ టు సర్కిల్కి ఏంటండి? వృత్తం యొక్క చుట్టుకొలతకి 2πr. ఓకే, 2πr. మనకి ఇప్పుడు ఏ విలువ అనేది రావాలి లేదా ఆర్ విలువ అయినా వస్తే కదండి దేనితో ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ ఏమన్నాడంటే సేమ్. దెన్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే 5r స్క్వేర్. సర్కిల్ వైశాల్యం ఏంటంటే సర్కిల్ యొక్క వృత్తం యొక్క చుట్టుకొలతకి 5r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2464. పై అంటే 22/7 ఇంటూ r స్క్వేర్ ఈక్వల్ టు 2464. 22కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్దండి. చూడండి, 22 1 జా 21, 22 ఇక్కడ 2 వస్తుంది, 26 మళ్ళీ 22 1 జా 22, 4 వస్తుంది, 44, 22 44. ఓకే, చూడండి ఇప్పుడు r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 112 ఇంటూ 7. r స్క్వేర్ ఈక్వల్ టు 7 14, 1 9, 7 1 7 8, 784. r ఈక్వల్ టు r విలువ అనేది 4a ఈక్వల్ టు 2 పై ఎంత అండి 22/7 ఇంటూ r విలువ ఎంత అండి 28 అనేది ఇక్కడ ప్రతిక్షేపించండి. 7 1 7 4. ఓకే, 4a ఈక్వల్ టు 2 ఇంటూ 22 ఇంటూ 4. ఇక్కడ 4కి క్యాన్సిల్ అయిపోద్ది. a ఈజ్ ఈక్వల్ టు 44. ఓకే, ఏరియా వచ్చింది a ఈక్వల్ టు 44. ఓకే, ఇప్పుడు ఏమడిగినాడు? ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు. ఓకే, చతురస్రంకి వైశాల్యం ఫార్ములా ఏంటండి? a స్క్వేర్ a ఇంటూ a. ఓకే, 44 ఇంటూ 44 స్క్వేర్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనం గుణిస్తే మన ఆన్సర్ 1936. ఓకే, చూడండి ఆప్షన్ 1936. ఓకే, ఆప్షన్ ఏ. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, చూడండి ఏమన్నాడంటే ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అండ్ సర్కిల్ ఆర్ సేమ్ అన్నాడండి. ఓకే, చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4a. సర్కిల్ యొక్క చుట్టుకొలతకి 2πr. ఓకే, మనం ఏదో ఒక వాల్యూ తెలిస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ద ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నాడండి. సర్కిల్ అంటే వృత్తం యొక్క చుట్టుకొలత 5r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2464 అన్నాడు. వాటి నుంచి మనం r విలువ ఫైండ్ అవుట్ చేసాం. r విలువని వీటిలో ప్రతిక్షేపించాం. అప్పుడు ఏ వచ్చింది. మనకేమడిగాడు? ద ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదండి. 44 ఇంటూ 44 1936 అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, పునీత్ గోస్ టు his office at the speed of 60 km/h and return to his home at the same speed of 90 km/h. What will be the average speed of Puneet for the whole journey? ఓకే, పునీత్ అనే ఒక వ్యక్తి ఆఫీస్కి 60 km/h వేగంతో వెళ్తున్నాడు. రిటర్ను 90 km/h వేగంతో వస్తున్నాడు. అయితే అతను టోటల్ జర్నీ యావరేజ్ అడిగాడు. ఓకే, సరాసరి అడిగాడు. వాడు వెళ్ళి వచ్చేది దాన్ని స్పీడ్ని యావరేజ్ కనుక్కోమన్నాడు. ఓకే, వీటికి ఫార్ములా ఏంటంటే 2xy/x+y. చూడండి, 2 ఇంటూ ఎక్స్ ఎంత అండి 60 ఇంటూ y 90/60
60 + 90 150. ఓకే, జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోద్ది. 3 3 3 5 5 1 5 12 12 3 36 36 72 km/h. ఓకే, km/h. మనకేమన్నాడు, మనం సడన్గా కిలోమీటర్ 72 km/h వచ్చింది కాబట్టి ఇక్కడ m/s ఉంది, మనం టక్కన ఆన్సర్ పెట్టేస్తాం. కానీ కాదు, ఇక్కడ ఏం ఆన్సర్లు ఇచ్చాడు, m/s అన్నీ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ 72ని m/s మార్చాలంటే 5/18తో గుణించాలి. ఓకే, 18 1 18 4 5 4 20 m/s అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్, అంటే ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. చూడండి, 72 km/hని m/s మార్చాలంటే 5/18. ఓకే, లేదు m/sని km/hలో మార్చాలంటే 18/5. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 72 × 5/18 ఇది km/hలో వచ్చింది కాబట్టి మనం m/s మార్చాలంటే 5/18తో భాగించాలి. 18 18 4 5 20 m/s. ఆప్షన్ ఏ అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ నుంచి అండి, చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిరీస్ 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. 100 50 70 35 90 45 120. నెక్స్ట్ వచ్చే అంకె ఎంత అన్నాడండి. ఓకే, చూడండి, 150 70 35 90 45 20 120 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. చూడండి, ఇది ఎలా ఉందంటే 100/2 50. ఓకే, చూడండి, 100/2 50, 70/2 35, 90/2 45, 120/2 60. ఓకే, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. చూడండి, 100/2 100లో సగం ఉంది 50, 70లో సగం ఉంది 35, 90లో సగం ఉంది 45, 120లో సగం ఏంటండి 60 అనేది మన ఆన్సర్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, చూడండి, ఇంతటితో అయితే ఈరోజు మనం 5 or 6 మోడల్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ మోడల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డైలీ వీడియోస్ మనకు ఉంటూ ఉంటాయి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వారికి. అందరూ వీడియోని అయితే స్క్రోల్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. మన క్లాస్ కంప్లీట్ అయింది. మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో నూతనంగా పెట్టినా అది మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.